సత్యం రాజేష్ గారు. సార్ అంటే మీ పొలిమేర 1, 2 మళ్ళీ నెక్స్ట్ ఈ మూవీ, నెక్స్ట్ కామెడీ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకపోతే కంటిన్యూటీ ఉంటుంది? నెక్స్ట్ కామెడీ మూవీ చేస్తానండి. ఆల్రెడీ ఒకటి మాటలు నడుస్తున్నాయి, ఆల్మోస్ట్ కథ అంతా ఓకే అయిపోయింది. బట్ ప్రాబ్లం మీరుందే చెప్పారు, అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సినిమాను కొంచెం సీన్ టు సీన్ కొంచెం బాగా కామెడీ రాసి వాళ్ళు ఎక్కడ అది చెడిపోకుండా బాగా చేయాలని చెప్పి ఆల్రెడీ టీం రాస్తుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి. అది ఎవరు యాక్టర్స్ ఎవరెవరని ఇంకొక 1 monthలో చెప్తాను. అది చాలా పెద్ద అంటే బడ్జెట్ పరంగా, ఆర్టిస్టుల పరంగా, కామెడీ పరంగా అన్ని విధాలుగా అది మంచి సినిమా. అది కామెడీ చేస్తాను 100%. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. Thank అండ్ you. నెక్స్ట్ ఇందాక మాట్లాడినప్పుడు బడ్జెట్ ఎక్కడ ఓవర్ఫ్లో అవ్వలేదు, ఇంకా తక్కువలో అయిందని చెప్పుకున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? అంటే జనరల్ ఎక్కడైనా కొన్ని సినిమాలకు ఓవర్ఫ్లో అయిపోయింది అన్న ఫీల్ వస్తుంది. ఆయనే ప్రొడ్యూసర్ గారు అక్కడ ఎందుకు ఓవర్ఫ్లో అయిపోతుంది? అది కాస్ట్ కంట్రోల్ దగ్గర. అంతే, అది ఇక్కడ చేసాం. ఓకే, అంటే ఎక్కడ సార్ అది? ఓవరాల్గా టోటల్గా ఓకే. దట్ బేసిక్గా నేను ప్రీవియస్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాను. నేను ప్రీవియస్ అదే చెప్పాను. ఆ టిప్స్ చెప్తే నెక్స్ట్ సినిమాలకు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అదే ప్రీవియస్ నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, ప్రొడక్షన్ కంట్రోలర్గా, అంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ నుంచి నేను గ్రో అయ్యాను. అలా డైరెక్టర్ అయ్యాను. మోర్ దెన్ 20 మూవీస్కి నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాను. డైరెక్టర్ అవ్వాలని వచ్చాను, అందులోకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అనేది డైరెక్టర్ అయిన తర్వాత తెలిసింది దాని వాల్యూ ఏంటి అనేది. అన్ని సంవత్సరాలు అక్కడ వర్క్ చేయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ని నేను ఇక్కడ పెట్టడం, అలాగే మేబీ అలాగే అయ్యి ఉండొచ్చు. అలాగే అందరూ నాకు సపోర్ట్ చేశారు. విత్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ సపోర్ట్తోనే అది జరిగింది. నేను ఒక్కడిని అనుకున్నా కూడా చేయలేను. నేను కాస్ట్ కంట్రోల్ చేయాలని నేను అనుకుంటాను, ఆయన అనుకుంటారు ప్రొడ్యూసర్ గారు. దానికి మాకు మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేయాలి. అలా అందరూ చేశారు. నేను అనుకున్న దానికి అది జరిగింది. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దర్శక దురంధర యుగంధర, మీకు ఎగ్జైట్మెంట్ ఇష్టమా, ఎంటర్టైన్మెంట్ ఇష్టమా? ఎగ్జైట్మెంట్ ఇష్టమా, ఎంటర్టైన్మెంట్ ఇష్టమా? సినిమా అంటే నవ్వించాలి కదా సార్. ఎంటర్టైన్మెంట్లో కూడా ఎగ్జైట్మెంట్ ఉండాలి. లేకపోతే అలా ఎగ్జైట్మెంట్ అంటూ లేకపోతే ఏ జోనరు పనికిరాదు. అందాల విస్తర్ ఎస్తర్ గారికి మీరు డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. మీకు ఈ క్యారెక్టర్ నచ్చిందా, ఇంతకుముందు సినిమాలో క్యారెక్టర్ నచ్చిందా? నాకు ప్రతి క్యారెక్టర్ నచ్చితేనే నేను ఒప్పుకుంటానండి. నేను చేసే ప్రతి క్యారెక్టర్ నాకు నచ్చితేనే, నాకు హార్ట్కి మైండ్కి రెండింటికి ఒక కనెక్ట్ అవుతే మాత్రమే నేను ఒక సినిమా కానీ ఆ క్యారెక్టర్ కానీ ఒప్పుకుంటాను. సో నేను చేసే ప్రతి సినిమాది, ప్రతి రోల్ నాకు అంతవరకు నచ్చితే మాత్రమే నేను తీసుకుంటాను.